ఎమ్మెల్యే కోటంరెడ్డి దెబ్బ అదుర్స్. ఆదాల వర్గానికి చుక్కలు చూపిస్తున్న శ్రీధర్ రెడ్డి. వైసీపీని వీడి సైకిల్ ఎక్కుతున్న వైసీపీ నేతలు. పక్కా ప్లాన్తో వైసీపీని టార్గెట్ చేసిన కోటంరెడ్డి. రూరల్లో విలవిలలాడుతున్న వైసీపీ. నెల్లూరు రూరల్లో వైసీపీ ఖాళీ అవుతుందా? నేతలంతా ఒక్కొక్కరు పార్టీని వీడిపోతున్నారా? సైకిల్ ఎక్కేందుకు రెడీ అయ్యారా? వైసీపీ పని అయిపోయిందా? రాజకీయ పరిణామాలు చూస్తుంటే అలాగే కనిపిస్తోంది. వైసీపీని వీడి టీడీపీలో చేరికలే ఇందుకు నిదర్శనం. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గేట్లు తెరవడంతో రూరల్ మండలాల్లోని కీలక వైసీపీ నేతలంతా టీడీపీ గూటికి చేరుతున్నారు. తెలుగుదేశం పార్టీకి శ్రీధర్ రెడ్డికి జై కొడుతూ సైకిల్ ఎక్కేస్తున్నారు. ఈ చేరికలతో వైసీపీ 5 ఏళ్ల పాలన నుంచి నియోజకవర్గంలోని ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు విముక్తి కోరుకుంటున్నారని స్పష్టంగా తెలుస్తోంది. జగన్ పాలనలో నష్టపోయిన బాధితులే ఈసారి ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్లుగా మారుతుండడం విశేషం. శ్రీధర్ రెడ్డి వైసీపీ నుంచి దూరం జరిగిన తర్వాత సీఎం జగన్ హైకమాండ్ బలమైన వ్యక్తిని రంగంలోకి దించింది. ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డిని ఇన్ఛార్జిగా నియమించి కోటంరెడ్డికి చెక్ పెట్టాలని భావించింది. ఆదాల బరిలోకి దిగిన తర్వాత సీన్ మారిపోయింది. కోటంరెడ్డి వర్గాన్ని కొంతమేర కట్టడి చేసి సఫలీకృతమయ్యారు. ఇక పార్టీ నాయకులంతా కంట్రోల్లోకి తెచ్చారని ధీమాగా ఉన్నారు. అంతవరకు వేచి చూస్తూ వచ్చిన కోటంరెడ్డి సమయం చూసి దెబ్బ కొట్టడం మొదలుపెట్టారు. వ్యూహాలకు ప్రతి వ్యూహాలు రచించి కోలుకోలేని దెబ్బ కొట్టడంతో వైసీపీ చతికిల పడింది. తన వర్గంతో పాటు వైసీపీకి దగ్గరగా ఉన్న కీలక నాయకులను కూడా తన దారికి తెచ్చుకున్నారు. టీడీపీ మేనిఫెస్టో, బాబు షూరిటీ, భవిష్యత్తుకు గ్యారంటీ, సూపర్ 6 గురించే కాక వ్యక్తిగతంగా కూడా ప్రజల్లోకి వెళ్ళిపోయారు. రూరల్లోని ప్రతి వార్డులో, ప్రతి గ్రామంలో పట్టున్న కార్యకర్తలు, నాయకులంతా శ్రీధర్ రెడ్డికి మద్దతిస్తుండడం విశేషం. పట్టుమని 10 మంది కూడా అధికార పక్షంలో లేకపోవడం గమనార్హం. నియోజకవర్గంలో ఏ ప్రాంతం చూసినా ఇదే పరిస్థితి నెలకొంది. ఇంతకాలం వైసీపీలో నివురుగప్పిన నిప్పులా ఉన్న అసంతృప్తి జ్వాల ఇప్పుడు నిప్పుల గుండంగా మారింది. ఇంకొన్ని రోజుల్లో మరికొందరు కీలక నేతల చేరికకు ముహూర్తం ఫిక్స్ అయింది. అయితే ఎవరా నేతలని వైసీపీ నాయకుల్లో అంతర్గత చర్చ జరుగుతోంది. మొత్తానికి రూరల్లో వైసీపీ గేమ్ ఓవర్ అని స్పష్టమవుతోంది.